ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీలో కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. అందుకు అనుకూలంగా ఏపీ హైకోర్టులో ప్రభుత్వం నూతన పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు కాపులకు 5% రిజర్వేషన్ వర్తింపచేస్తూ తీర్మానం చేశారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో కాపు రిజర్వేషన్ అంశం కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉందని జగన్ నిర్లక్ష్యం చేశారని హరి జోగరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం మేము వేసిన పిటిషన్ మీద మరో కౌంటర్, రివైజ్డ్ కౌంటర్ అఫిడవిట్ వేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ని అమలు జరపడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ రూపంగానే మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అని కోర్టు ఆ కౌంటర్ అఫిడవిట్ వీళ్ళు దాఖలు చేయాల్సిందిగా వారిని కోరుతూ ఈవేళ విజ్ఞాపన పత్రాలని వారికి సమర్పించడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము పోస్టులు పంపించాం. కోర్టు తీర్పు ఇవ్వకుండానే ఈ కౌంటర్ వెంటనే దాఖలు చేయాలనేటువంటిది మా కోరిక. రెండోది ఏంటంటే, కాపుల్ని రిజర్వేషన్ సౌకర్యం కలగ చేయకపోవటం వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అనేక ఉద్యోగాల్లో కాపుల్లో వెనకబడి ఉన్నటువంటి కాపుల కుర్రాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఆ రిజర్వేషన్ సౌకర్యం లేకపోవటం వల్ల. అలాగే ఈ మధ్య కొత్త గవర్నమెంట్ వచ్చింది, మెగా డిఎస్సి అని మొన్న ప్రకటన చేశారు. అది ఈవేళ రేపు మళ్ళీ వాళ్ళు ఎగ్జామినేషన్స్ అవి పరీక్షలు అవి పెట్టబోతున్నారు.